నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలకు అతీతంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వివిధ ప్రజా సంఘాలు మరియు పూలే అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక జరిగింది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఫ్రంట్లోని అన్ని పార్టీలు కలిసి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా జీఎస్ఆర్ కె విజయ్ కుమార్ గారిని నియమించారు జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ జేడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శివభాగ్యారావు ఐఆర్ఎస్ విఆర్ఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జీఎస్ఆర్ కె విజయ్ కుమార్ ఐఏఎస్ ప్రసంగించారు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థికి ఏటీపీపీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పరమశివన్ గారు పూర్తి మద్దతు తెలియజేస్తూ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ జేడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ మాజీ సెక్రటరీ టు గవర్నమెంట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జీఎస్ఆర్ కె విజయ్ కుమార్ ఐఏఎస్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శివభాగ్యారావు ఐఆర్ఎస్ విఆర్ఎస్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏపీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పి పరమశివన్ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ దాసరి చెన్నకేశవులు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ షేక్ జలీల్ పాల్గొన్నారు మీ జనాభా గురించి ఇక్కడ ఉన్న మీ యొక్క అభిమానం లీడర్ల గురించి ఎందుకు విజువలైజ్ చేయదు దయచేసి ఐ అప్పీల్ ఆల్ ఆఫ్ యూ ఎక్కడ ఎవరైనా ఓటు మురిగిపోద్దంటే మాత్రం క్లాస్ తీసుకుని చెప్పండి మీరు మేధావులు కాబట్టి ఓటు మురగదు మన ధర్మం మనం ఓటేస్తాం విజయ్ కుమార్ గారికి ప్రయత్నం చేయండి ఈరోజు ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లకు నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఏమిటంటే రేపు ఎలక్షన్ వచ్చిన రోజు 1000, 2000, 3000 అది ఆ పాట ఎంతకు పెడుతుందో తెలియదు కానీ ఆ విధంగా డబ్బులు ఇచ్చి ఓటు వేయమని అడుగుతారు మందు ఇచ్చి బిర్యానీ ఇచ్చి అడుగుతారు ఒక్కసారి ఆలోచించండి ఎదురు డబ్బు ఇచ్చి ఎందుకు ఓటు వేయమని అడుగుతున్నారు అంటే రేపు 5 సంవత్సరాలు ఈ రోజు ఇచ్చే 1000 రూపాయలు పెట్టుబడిగా పెట్టుకుని దాని ద్వారా 5 సంవత్సరాలు దురాక్రమణ చేసి అరాచకత్వం చేసి కోట్ల నిధులు సంపాదించుకోవడానికి భూములు గనులు ఇసుక మట్టి తవ్వుకోవడానికి ఇది ఒక పెట్టుబడిగా తప్ప లేదు నిజంగా మీరు ప్రజల కోసం పనిచేసిన వారైతే నిజంగా మీరు సంక్షేమం చేసిన వాళ్ళైతే గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా నిజంగా మీరు అభివృద్ధి చేసుంటే రోడ్లు వేసుంటే నిర్మాణ కార్యక్రమాలు జరుగుంటే ప్రజలు మనం చేసినటువంటి పనిని చూసి మనం ఇచ్చినటువంటి అభివృద్ధిని చూసి మనకు ఓటు వేస్తారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యమని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేనా భీం భరత్ పేర్కొన్నారు చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన చేవెళ్ల కాంగ్రెస్ శ్రేణుల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలని అన్నారు ఈ విషయంలో ఓటర్లను చైతన్యపరచాల్సిన బాధ్యత ఏజెంట్లు తీసుకోవాలని అన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చాలా వరకు ఇంకా క్యాన్వాస్ ఇంకా ముందుకు ప్రతి స్కీము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి 6 గ్యారంటీ స్కీమ్స్ కానీ ఇంకా వేరే ఏ ఉన్నా కూడా ప్రజల్లోకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి లేకపోతే మళ్ళీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ డోర్ క్యాంపెయినింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి కార్యకర్త 1, 2, 3 సార్లు వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాత్రం మర్చిపోదు ఇప్పటికే మనకి టైం కూడా లేదు 1 మంతే ఉంది ఇంకా 1.5 మంత్ అది అంటున్నారు 1.5 మంత్ కూడా లేదు 1 మంత్ 1 నెల ఉంది కాబట్టి దయచేసి అందరూ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మనకి మంచి ఉన్న పార్టీ మళ్ళీ మనకు ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడండి తప్పకుండా మీకు మా సహకారం అందుతుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం మీరు మాత్రం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి తప్పకుండా మీరు కార్యకర్తలు మీరు ఫీల్ కావద్దు ముఖ్యంగా మీరు కోరినందుకే మేము కూడా రావడం జరిగింది కార్యకర్తలు సీనియర్లు అడిగినందుకు కాంగ్రెస్ పార్టీలకు రావాలి అంటేనే నేను కూడా రావడం జరిగింది లేకపోతే నేను అసలు రాకుండా ఎందుకు మళ్ళీ కొత్త పార్టీలకు వస్తే అందరూ మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తారో లేదో బాగుంటుందో లేదో వాళ్ళు కూడా నారాజు అవుతారో అని అనుకున్నా కానీ అట్లా కాదు మీరు సీనియర్లు జూనియర్లు కార్యకర్తలు యూత్ ప్రెసిడెంట్ వీళ్ళు అడిగితేనే నేను కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది
భారతదేశంలో భారత రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం మీద అంత మనకు అవకాశం వచ్చింది. ఈ మతోన్మాదులకు బుద్ధి చెప్పవలసినటువంటి ఎన్నిక ఇది, మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక. కాబట్టి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎట్లయితే మనం పోరాటం చేసినామో ఈ పార్లమెంటు ఎన్నికల్లో అంతకు మించి మనం అందరం కూడా పోరాటం చేయాలని, మీరందరూ కూడా కష్టపడాలని, ఈ వచ్చే ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు చెప్పారు, ఇంతకుముందు చెప్పిండ్రు అంత పెద్ద మెజార్టీ. ఇంతకుముందు ఎప్పుడు 2018లో మనకు వచ్చిన ఓట్లు ఎన్ని ఉన్నాయో అంతకు మించి పెద్ద మెజార్టీ తోటి అవకాశాలు ఉన్నాయి మనకు. అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అన్ని పార్టీల నుంచి వచ్చి మన పార్టీలో చేరుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ నుంచి వస్తూ ఉన్నారు, బీజేపీ నుంచి వస్తూ ఉన్నారు, అన్ని మండలాల నుంచి ఈరోజు వేలాదిగా ఈరోజు మన పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా వచ్చిన కొత్త వాళ్ళు పాత వాళ్ళు మనం అందరం కూడా కలిసి కట్టుగా అన్నదమ్ములాగా ఈ ఎన్నికల్లో పోరాటం చేసి మన సునీతక్కను పెద్ద మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, కాబట్టి పార్టీ సీనియర్లు మాత్రం జూనియర్లు మాత్రం కార్యకర్తలు మాత్రం పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. అందరం ఐకమత్యంతో ఉంటే తప్పకుండా మనం మంచి రిజల్ట్స్ వస్తుంది. మనకి చాలా మంచిగా ఉంది. కొంతమంది ఒట్టిని భయపడిస్తున్నారు బీజేపీ. వైఎస్ఆర్సీపీ చేపట్టిన సిద్ధం సభలే తమకు ఆదరణ తీసుకువస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో మంత్రి బొత్స మాట్లాడుతూ వైసీపీ సిద్ధం సభలో జనాలు తక్కువగా ఉన్నారని, చంద్రబాబు ఎలా గ్రాఫిక్స్ చేశారో అలాగే అందరూ చేస్తారు అనుకోవడం తప్పు అని అన్నారు. నిన్న జరిగిన సిద్ధం సభకు సంబంధించిన గ్రాఫిక్స్ వీడియోని చూపించారు. తాను చీపురుపల్లి నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ గారు పిలిపించారు. నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఎప్పుడూ చెప్పలే. ఏదో మాట చెప్పి మనం తిప్పి అదేదో చెప్పుకుని వెళ్ళిపోతుండేవారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్నీ అసత్యాలు సత్యదూరమైన పలుకులు తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే. ఆయనకి ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ఎక్కడున్నారు కానీ ఆయనకు మునుసాకు ఉండేది చంద్రబాబు నాయుడు. కానీ ఏదైనా నిజం చెప్తే ఆయన సరస్సు వచ్చి 100 మొక్కలు అయిపోతుంది ఆయన చెప్పేవాడు, జోక్ చేసేవాడు ఆ రకంగా. కానీ ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నేను ఇచ్చిన నా మేనిఫెస్టో ఇది, ఇందులో పెట్టిన అంశాలని నేను 195-98% నేను నెరవేర్చాను. నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. ఇంకా మళ్ళీ మీ మనసుల్లో ఏమున్నదో, మీ ఆలోచన ఏమున్నదో, ఏ కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మేలైన మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పని మరి ఇవాళ జగన్మోహన్ చెప్పడం నిజంగా మాకందరికీ గర్వకారణం ఉంది. అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా 2-3 రోజుల్లో, ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి సభకి ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం. మీ కుటుంబంలో విశాఖపట్నం సిటీ పోలీసు విభాగం యొక్క యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
సోమవారం సాయంత్రం 5 గంటలకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఆర్ గ్రౌండ్లో జరిగిన ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ అంగముత్తు పాల్గొని నగర పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నందు మొత్తం 10 విభాగాలకు చెందిన టీంలు పాల్గొన్నాయి. Yes, Checka ball starts now. Chala Mr. President చేస్తున్నారు CP గారు and chief guest also. Super. Okay. Second pull ki siddhanga unnaru chief guest team and CP gari team. Hey Ravi Ravishankar garu chala well tried. Yes, well tried. So సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎస్బీఐ చైర్మన్ ను అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బర్ డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలను బయట పెట్టనందున వనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇండియా ఎస్బీఐ ముందు సిపిఎం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జబ్బార్ మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, గత 4 ఏళ్లలో అమ్మిన బాండ్లు, వాటిని కొన్నవారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6 వరకు ఎస్బీఐ బ్యాంకు అందించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆ వివరాలను మార్చి 13లోగా బహిర్గత పరచాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించింది. కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారో అవన్నీ కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఎస్బీఐ బ్యాంక్ సంబంధించినటువంటి ఉన్నత అధికారులు మాకు ఇప్పుడే సాధ్యం కాదు, ఇది జూన్ 16వ తారీఖు వరకు దాదాపు 116 రోజులు మాకు సమయం కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం అనేటువంటి జరిగింది. అంటే అప్పట్లోగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, ఆ తర్వాత దాన్ని అడిగే నాతుడు ఉన్నాడని చెప్పేసి ఎస్బీఐ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈరోజు ఆడుతున్నటువంటి నాటకం. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ ఎన్నికల బాండ్ల పేరు మీద 6,535,000 కోట్ల రూపాయలు బాండ్లు ఎన్నికల ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. మిగతా అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయి. కేవలం సిపిఎం పార్టీ మాత్రమే బ్యాంకులో అకౌంట్ కూడా తెరవలేదు, ₹1 కూడా ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద తీసుకోలేదు. ఏకైక పార్టీ సిపిఎం పార్టీ దేశంలో. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంకో బిల్ వేయడం అనేటువంటి జరిగింది. దీన్ని వెంటనే బహిర్గతం చేయాలని చెప్పేసి అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేస్తూ ఉంది. మధ్యాహ్నంలోగా దాని మీద తీర్పు వస్తుంది. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా, రాజకీయ పార్టీలు, మేధావులు, వ్యక్తులు, శక్తులు, అభ్యుదయవాదులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. కేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు 535,000 కోట్ల రూపాయలు తీసుకొని ఎన్నికల్లో డబ్బే ధ్యేయంగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ 3వసారి అధికారంలో రావడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని బహిర్గతం చేసేదాకా సిపిఎం పార్టీ ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి పోరాటం కొనసాగుతుంది. తక్షణం ఎలక్ట్రల్ బాండ్స్ సుప్రీంకోర్టు ఈరోజు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలకు అనుగుణంగా ఎస్బీఐ బ్యాంకు ఉన్నత అధికారులు అది బయట పెట్టాలి. ఏ పార్టీకి ఎన్ని ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు అవన్నీ కూడా బహిర్గతం చేయాలని సిపిఎం పార్టీ
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి కొండా సురేఖను అవమానించడం విచారకరమని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హస్సేన్ అన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కుర్చీలు వేసి కూర్చోబెట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, మంత్రి కొండా సురేఖను క్రింద కూర్చోబెట్టి అవమానించడాన్ని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తుందని అన్నారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టి ఆలయ అధికారిని సస్పెండ్ చేయాలని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని క్రిమినల్ కేసును నమోదు చేయాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది తల్లమల్ల హస్సేన్ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. महते सौभागाय सौभागाय सत्यं सत्यं देशाभ्यां देशाभ्यां भारतसुरहतं सुरहतं सुरहतं अन्हाय जनः महते महते सौभागाय सौभागाय सत्यं सत्यं देशाभ्यां देशाभ्यां తెలంగాణ యావత్తు సమాజాన్ని సైతం తమ పాలనలో అగౌరవపరిచిన పార్టీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ అని అన్నం ప్రవీణ్ అన్నారు. యాదాద్రిలో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనను భూతద్దంలా చూస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ వ్యవహార శైలి అందరికీ ఉందనుకుంటే ఆ పార్టీ నాయకుల మూర్ఖత్వమేనని అన్నం ప్రవీణ్ నిప్పులు చెరిగారు. ప్రజాపాలనతో ముందుకు పోతూ తెలంగాణ ప్రజల ప్రేమ పొందుతున్న కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నం ప్రవీణ్ హెచ్చరించారు. మంత్రులు కావచ్చు, ఎవరికి వారుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ స్థానాల్లో కూర్చొని ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తప్ప ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అక్కడ ఆలయ సిబ్బంది కావచ్చు, ఆలయంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమ నిర్వాహకులు కావచ్చు, ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చూసే ప్రయత్నం చేయలేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ మంత్రులను, కవులను, మేధావులను మరి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అవహేళన చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు గత పాలనలో ఉన్నది. మరి వాళ్ళ అరాచకాలను, వాళ్ళ దుర్మార్గాలను, వాళ్ళ దౌర్జన్యాలను కప్పించుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కావచ్చు, ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు ఇవాళ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గతంలో తెలంగాణ రావడం కోసం మరి అనేక రకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్నటువంటి తన పాటలతో మాటలతో తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి మరి గద్దర్ గారిని కలవడానికి వస్తే, ప్రగతి భవన్ ముందుకు వస్తే మరి గంటల తరబడి ఎండలో కూర్చోబెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మరి మొదటి మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా మరి మహిళా లోకాన్ని కూడా కించపరిచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మరి ఉద్యమకారుల త్యాగం మీద, అమరవీరుల త్యాగం మీద మరి ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల త్యాగాల పునాదుల మీద, ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద మరి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ మరి అమరవీరుల కుటుంబాలను విస్మరించిండు, ఉద్యమకారుల కుటుంబాలను కూడా విస్మరించిండు. ఇవాళ తన మాటల గారడితో అనేక పథకాల రూపకల్పన చేసి మరి వాళ్ళ జేబులు నింపుకోవడానికి, వాళ్ళ పీడ దారుకోవడానికి ఆయన పెట్టినటువంటి పథకాలు ఉపయోగపడ్డాయి తప్ప మరి సామాన్య ప్రజానీకానికి కావచ్చు, తెలంగాణ ప్రజానీకానికి కావచ్చు ఏ రకంగా ఉపయోగపడలేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఇచ్చాపురం పట్టణంలో బెల్లుపడలో నూతనంగా నిర్మించిన సిహెచ్సి సెంటర్ను ప్రారంభించి అనంతరం బాహుదా నదిపై నిర్వహిస్తున్న
వంతెనను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందులో భాగంగానే అనేక అభివృద్ధి పనులకు పూనుకున్నారని, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. అచ్చెన్నాయుడు ఏదో మాట చెప్తున్నాడు, అందరూ వలస వెళ్ళిపోతున్నారని. రామ్మోహన్ నాయుడు అయితే పార్లమెంట్లో మాట చెప్తా ఉన్నాడు. ఈ బండబాడ మీరు 14 సంవత్సరాలు మరి అధికారం వెలబెట్టారు కదా, ఈ జిల్లాకు మీరు చేసింది ఏంటంటే ఎవరు చెప్పరు. ఈ 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఎక్కువగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు ఎలాగా ఈరోజు శ్రీకాకుళం వెనుకబడిందని అంటారు? అలాంటి మీరు ఎలా శ్రీకాకుళం వలసల మీద ఆధారపడుతుందని అంటారు? అంటే మీరేం ప్రయత్నం చేయలేదనేది చాలా స్పష్టం కదా. మీకు అసలు విమర్శించే హక్కు ఎక్కడుందని నేను అడుగుతాను. ఈరోజు వలసలు ఆపాలని మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్. వంశధార శివారు ప్రాంతం వరకు నీరు అందివ్వాలని చెప్పి ఒక ఇంట్రిమ్గా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చాం హెర్మాన్ గారు. ఒక గ్రామానికి ఏంటి అవసరం, నియోజకవర్గానికి ఏంటి అవసరం, జిల్లాకి ఏంటి అవసరం అన్నటువంటిది బేరీజ్ వేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. మనందరం రోజు కూడా నేషనల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం మనం సాధించినటువంటి విజయాలు ఏంటో. ప్రతిపక్షాలు అదే పనిగా ఈనాడు వారు, TV5 వారు, ఆంధ్రజ్యోతి వారు అదే పనిగా బురద జల్లే కార్యక్రమం ప్రజలందరికీ మేము తెలియజెప్పాలనుకున్నది ఒకటి. మీ ఇంటికి మంచి చేస్తాం, మీ ఊరుకు మంచి చేస్తాం, మీ నియోజకవర్గానికి మంచి చేస్తాం, మీ జిల్లాకు మంచి చేస్తాం. బై అండ్ లార్జ్ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిపామని ఎవడో అన్నాడు, తెలంగాణ మనకంటే బాగా అభివృద్ధి చెందిందని. మనం మొన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు భారీ ఎత్తున మహిళా రైల్వే కార్మికులు హాజరయ్యారు. ఈ వేడుకలకు మజ్దూర్ యూనియన్ జోనల్ కన్వీనర్ సరోజినీ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో చేరుకోవాలని కోరారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన మహిళలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. ముందుగా వారందరినీ ఆలయ కార్యనిర్వహణాధికారి కెవి గోపాలరావు పూర్ణకుంభం, సన్నాయి మేళ వాయిద్యాలతో మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. డిఎస్సీతో పాటు టెట్ వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెట్ లేకుండా డిఎస్సీ ప్రకటించవద్దంటూ హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు.
టెట్ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని బీసీ సంఘం నేత నీలం వెంకటేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూడా నిర్వహించేది సాంప్రదాయంగా ఉన్నది, కానీ వీళ్ళు బాదరగా ఎన్నికల లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వేశారు. రాష్ట్రంలో చెట్టు రాయని వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నోళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు 4 లక్షల మంది బీఈడి చేసిన వాళ్ళు చెట్టు లేకుండా టీచర్ పోస్టులకి ఎట్లా ఎలిజిబిలిటీ వస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే టెట్తో పాటు డిఎస్సితో పాటు టెట్ కూడా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే 11,000 అని చెప్తున్నారు. 11,000 మెగా డిఎస్సి కాదు. గతంలోనే 6,000 ఇయర్లీ 6,000 టీచర్ పోస్టుల భర్తీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మేము వచ్చిన దడివే బీఈడి డిఈడీలకు దరిద్రం పోతుంది, జాబులన్నీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇచ్చినవన్నీ 11,000 5,000 మీరు పెంచేది. మేము ఇప్పుడు ఆడ టీచర్ పోస్టులు 25,000 చూపెడతాం, వాటిని మొత్తం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పిఆర్సి పే రివిజన్ కమిషను టీచర్ పోస్టులు మొత్తం 24,700 ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ నియమించిన పే రివిజన్ కమిటీ చెప్పింది. పే రివిజన్ కమిటీ చెప్పింది తప్పు చెప్పదు. రెండవది పార్లమెంటులో మేము ఎంపీలం అడిగిన ఒక ప్రశ్న కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ వారు మా విద్యాశాఖ మంత్రి మొత్తం తెలంగాణ లోపల ప్రైమరీ స్కూల్లోనే 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తుంది. అంతేకాదు ఉపాధ్యాయ సంఘాలు 30,000 అని చెప్పారు, నిరుద్యోగుల సంఘాలు మేము 40,000 అని చెప్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో టీచర్ పోస్టు ఖాళీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 11,000 వేసి చేతులు దులుపుకుందామని చూస్తుంది. ఇలా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే టెట్టు లేకుండా డిఎస్ ప్రకటిస్తామనడం చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే టెట్టు అనేది ఒక క్వాలిఫికేషన్కు మాత్రమే. టెట్టులో వచ్చినటువంటి మార్కులు వెయిటేజ్ మార్కులు డిఎస్సికు ఉపయోగపడతాయన్న ఆలోచనతోనే ఇలా టెట్టు నోటిఫికేషన్ ప్రతి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా కర్ణాటక బీహార్ పక్కలున్న రాష్ట్రాలలో కూడా టెట్టు లేకుండా డిఎస్సి ప్రకటించిన దాఖలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. కానీ ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు కోరుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇలా టెట్టు లేకుండా డిఎస్సి ప్రకటించడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. టెట్టు లేకుండా డిఎస్సి వేస్తే డిఎస్సి బీఈడి విద్యార్థులు ఎవరు కూడా ఊరుకోరు. గత ప్రభుత్వంలో టెట్టు వేశారు కానీ 5 లక్షల మంది. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.